నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం నవచైతన్య కాంపిటీషన్స్ రేపటి నుంచి ప్రారంభించబోతున్నటువంటి డిఎస్సికి సంబంధించినటువంటి క్విక్ ఎగ్జామ్ సిరీస్కి సంబంధించినటువంటి వివరాలన్నిటి కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో నవచైతన్య కాంపిటీషన్స్ అనేది క్వాలిటీ ప్రశ్నలతో కూడినటువంటి ఆన్లైన్ పరీక్షలను ఎప్పటి నుంచో అందిస్తూ ఉన్నది. సో డిఎస్సికి ఉన్నటువంటి సమయం చాలా తక్కువ కాబట్టి తక్కువ సమయంలోనే క్విక్గా రివిజన్ చేద్దాము అనుకునేటువంటి అభ్యర్థుల కోసము, ముఖ్యంగా ఇప్పటికే చాలా వరకు ప్రిపరేషన్ పూర్తి చేసుకుని ఈ 30 రోజుల్లో ప్రతి టాపిక్ కనీసం ఒక్కసారైనా రివిజన్ చేయాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి అభ్యర్థుల కోసం నవచైతన్య కాంపిటీషన్స్ ఈ క్విక్ రివిజన్ ఎగ్జామ్ సిరీస్ ని ప్రారంభించడం జరుగుతున్నది. సో మొత్తంగా ఇది 30 రోజుల పాటు సాగుతుంది. ముఖ్యంగా 25 రోజుల పాటు ప్రతిరోజు కూడా ఎగ్జామ్ ఉండడం అనేది జరుగుతుంది. సో ఎగ్జామ్స్ ఏ విధంగా ఉంటాయి, ఏ సిలబస్ మీద ఉంటాయి అనేటువంటి విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ ఎగ్జామ్స్ అన్నింటినీ కూడా మీరు నవచైతన్య ఎగ్జామ్స్ యాప్ ద్వారా రాయాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి వివరాలను కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో మొదటగా చూసినట్లయితే ఈ ఎగ్జామ్స్ కోసం ఏ ప్యాకేజ్ అయినా సరే 600 రూపాయలని చెల్లించాల్సి ఉంటుంది అభ్యర్థులు. సో 600 రూపాయలు చెల్లించి ఈ ప్యాకేజ్లో రిజిస్టర్ అవ్వచ్చు. ఎస్ఈటీ వాళ్ళకైనట్లయితే, ఎస్ఈటీ ప్యాకేజ్ తీసుకున్నటువంటి వాళ్ళకైనట్లయితే 300 బిట్స్తో కూడినటువంటి పరీక్షలు, ప్రతిరోజు కూడా 300 బిట్స్తో కూడినటువంటి పరీక్షలు యాక్టివేట్ అవుతాయి. మొత్తంగా 12 పరీక్షలు యాక్టివేట్ అవుతాయి. ప్రతి పరీక్షలో 25 బిట్లు వంతున మొత్తంగా 300 బిట్స్ అనేవి యాక్టివేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలా ప్రతిరోజు 300 బిట్ల చొప్పున 25 రోజుల పాటు ఈ ఎగ్జామ్ సిరీస్ అనేది కొనసాగుతుంది. ఇక స్కూల్ అసిస్టెంట్ ఎంచుకున్నట్లయితే, ఈ క్రింది విభాగాలలో ఎంచుకున్నట్లయితే వాళ్ళకి రోజుకి 150 ప్రశ్నలతో కూడినటువంటి పరీక్షలు యాక్టివేట్ అవుతాయి. 45 రోజుల వ్యాలిడిటీతో ఈ పరీక్షలు లభిస్తాయి. మొత్తంగా 45 రోజుల పాటు యాక్టివ్గా ఉంటాయి అన్నమాట. సో డిఎస్సి ఎప్పుడు జరిగినా కూడా 45 రోజుల వరకు ఈ ప్యాకేజ్ అనేటువంటి యాక్టివ్గా ఉంటుంది. మీరు డిఎస్సికి సంబంధించి ఏ సెషన్ ఎంచుకున్నా కూడా మీకు దాదాపుగా ఈ సమయం సరిపోతూ ఉంటుంది ఇప్పుడు ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం. సో నవచైతన్య ఎగ్జామ్స్ అనేటువంటి యాప్ను ఉపయోగించుకుని మనం ఈ ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. సో తరచుగా అభ్యర్థులందరూ కూడా ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి షెడ్యూల్ ముందే ఇస్తారని అడుగుతున్నారు. సో ఈ షెడ్యూల్ అనేటువంటి ఆల్రెడీ మనం వాట్సాప్ గ్రూపుల ద్వారా షేర్ చేయడం జరుగుతుంది. సో ఈ షెడ్యూల్ అనేటువంటి గమనించినట్లయితే మనం ఈ షెడ్యూల్ని ఈ విధంగా మనం మన యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో అలాగనే మీరు మన వాట్సాప్ గ్రూపుల్లో కూడా ఈ షెడ్యూల్ని షేర్ చేయడం జరుగుతున్నది కాబట్టి అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఒకసారి గమనించినట్లయితే ఇది ఎస్ఈటీకి సంబంధించినటువంటి షెడ్యూల్ని కనుక గమనించినట్లయితే సో ఇదిగో ఇక్కడ నుంచి షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది డే 1. సో ఇది డే 1కి సంబంధించినటువంటి సిలబస్ షీట్ ఇక్కడ మీరు గమనించవచ్చు. 10th ఫిబ్రవరి 2024 అంటే రేపటి నుంచి ఈ సిరీస్ అనేటువంటిది ప్రారంభం అవుతుంది. సో ఇందులో వచ్చేసి మీకు ఒక్కొక్కటి వరుసగా డే వైజ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి నేమ్స్ ఇవ్వడం జరిగింది. క్రిందన డే 1 జీకే అండ్ సిఏ టెస్ట్ 1, అలాగే డే 1 పిఐఈ టెస్ట్ 1, అలాగే డే 1 సిడిపి అంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి టెస్ట్ నెంబర్ 1. సో ఈ విధంగా ఇవ్వడం జరిగింది. దానికి ఎదురుగా సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది. సో టెస్ట్ నెంబర్ 1 జీకే కరెంట్ అఫైర్స్ కి సంబంధించినటువంటి టెస్ట్ ఐక్యరాజ్య సమితి, ఇతర అంతర్జాతీయ సంస్థలు, కూటములు అనేటువంటి టాపిక్ మీద ఉంటుంది. అదే పిఐఈకి తీసుకున్నట్లయితే విద్యా అర్థము, భావన, ప్రముఖుల యొక్క నిర్వచనాలు, ప్రాచీన కాలంలో అలాగే మధ్యయుగంలో విద్యా విధానం మీద ఉంటుంది. అలాగే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగికి సంబంధించి బాల్యదశ, వికాసము, పెరుగుదల మరియు పరిపక్వత, వికాస నియమాలు, వికాసాన్ని ప్రభావితం చేసే అంశాల మీద మొదటి టెస్ట్ అనేటువంటిది ఉంటుంది. అలాగే తెలుగు టెస్ట్ నెంబర్ 1 వచ్చేసి కవి పరిచయాలు, 6 నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి కవి పరిచయాల మీద ఉంటుంది. అలాగే సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్ మీద ఇంగ్లీష్ టెస్ట్ నెంబర్ 1 ఉంటుంది. సో ఈ విధంగా చూసినప్పుడు మనకి ప్రతి ఎగ్జామ్ ఏ సిలబస్ మీద ఉంది అనేటువంటిది క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో అభ్యర్థులు చేయాల్సింది ఏంటంటే ఈ డే 1లో ఈ సిలబస్ మొత్తాన్ని కూడా అభ్యర్థులు ఒక్కసారైనా కనీసం రివిజన్ చేయడానికి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. సో గమనిస్తే ఇక్కడ చాలా సిలబస్ ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఇది నిజమే, చాలా సిలబస్ ఉంది. డిఎస్సి ఎస్జిటికి సంబంధించినటువంటి చాలా సిలబస్ ఉంటుంది. ఆ సిలబస్ మొత్తాన్ని కూడా తక్కువ సమయంలో రివిజన్ చేయడం కష్టమైనప్పటికీ ఇచ్చినటువంటి షెడ్యూల్ అలా ఉంది. మనకి ఇచ్చినటువంటి 30 రోజుల్లోనే ఎగ్జామ్ సుమారుగా 35 రోజు నుంచి మనకి ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి అభ్యర్థులు తప్పనిసరిగా కనీసం ఒక్కసారైనా సరే ఆయా సబ్జెక్టులను రివిజన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అంతగా మనం ఇంత చదవలేకపోతున్నాము అంటే మీకు ఉన్నటువంటి వేరే మార్గం ఏంటి అంటే ఇందులో మీరు ఎంతవరకు చదవగలుగుతారో అంతవరకు గరిష్టంగా చదువుకుంటూ వెళ్ళడము అనేటువంటిది మీరు ఎంచుకోవాల్సినటువంటి మార్గం. సో ఇది డే 1 సిలబస్. ఇలా స్క్రోల్ చేస్తూ వెళ్ళినట్లయితే డే 2 సిలబస్ కనిపిస్తుంది. ఇది డే 2కి సంబంధించి ఏ ఎగ్జామ్స్ యాక్టివేట్ అవుతాయి, దానికి సంబంధించినటువంటి సిలబస్ ఏంటి, అలాగే ఇది డే 3కి సంబంధించినటువంటి సిలబస్. సో ఈ విధంగా మీరు స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే మొత్తంగా డే 25 వరకు కూడా మనకి సిలబస్ అనేటువంటి లోడ్ అవుతుంది. ఆ డే 25 వరకు కూడా ఎగ్జామ్స్ ఏ సిలబస్ మీద ఉన్నాయి, ఏ రోజు ఏ సిలబస్ చదువుకుంటున్నాము అనేది పూర్తి క్లారిటీతో మీరు ముందుకు వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది. సో ఇది ఎస్జిటి
ఎస్జిటికి సంబంధించినటువంటి సిలబస్. ఈ ఎస్జిటికి సంబంధించినటువంటి సిలబస్ మాదిరిగానే మిగిలినటువంటి సబ్జెక్టులు కూడా స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్, స్కూల్ అసిస్టెంట్ బయాలజీ, స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్, ఈ 5 విభాగాలకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ని కూడా మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. ఉదాహరణగా ఈ 5 మిగిలినటువంటి వాటిలో నుంచి ఏదైనా ఒకటి చూపించే ప్రయత్నం చేస్తాను. ఉదాహరణకి స్కూల్ అసిస్టెంట్ సోషల్ షెడ్యూల్ని ఒకసారి కనుక మనం గమనించినట్లయితే, సో దీంట్లో కూడా 30 రోజుల ప్రణాళిక, మొత్తంగా 25 రోజుల పాటు మనం ఈ ఎగ్జామ్స్ ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన 5 రోజులు రివిజన్ పర్పస్ రిజర్వ్ చేయడం జరిగింది. మీరు ఏదైతే సబ్జెక్టులో వీక్గా ఉన్నారనుకుంటున్నారో లేదా ఏ టాపిక్స్ మిస్ అయ్యాయి అనుకుంటున్నారో ఆ టాపిక్స్ రివిజన్ చేసుకోవడానికి 5 రోజులు రిజర్వ్ చేయడం జరిగింది. సో ఇది స్కూల్ అసిస్టెంట్ సోషల్కి సంబంధించినటువంటి డే 1కి సంబంధించినటువంటి ప్రణాళిక. సో ఇందులో కూడా చూసినట్లయితే ఇందులో జీకే కరెంట్ అఫైర్స్ మీద ఒక టెస్ట్, అలాగే పిఐఈ మీద ఒక టెస్ట్, అలాగే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి మీద ఒక టెస్ట్, తెలుగు ఇంగ్లీష్ల మీద చెరొక టెస్ట్, అలాగే స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి సోషల్ స్టడీస్ కంటెంట్, ముఖ్యంగా హై స్కూల్ లెవెల్లో 6 నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి కంటెంట్ మీద ఒక టెస్ట్, అలాగే ఇంటర్మీడియట్ లెవెల్ మీద ఒక టెస్ట్. సో ఇంటర్మీడియట్ ని కూడా పూర్తిగా కవర్ చేయడం జరుగుతుంది మనం. సో ఇంటర్మీడియట్ మీద ఒక టెస్ట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే తెలుగు ఇంగ్లీష్ అనేవి డిఎస్సిలో భాగం కాదు. అయితే ఎవరైతే ఈ టెట్ క్వాలిఫై కాలేదో అలాంటి వాళ్ళకి హెల్ప్ అవ్వాలన్నటువంటి ఉద్దేశంతో తెలుగు ఇంగ్లీష్ టెస్ట్లను కూడా యాడ్ చేయడం జరుగుతున్నది. ఇవి మీరు కావాలనుకుంటే రాసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇవి ఒక ఆప్షనల్ గా భావించండి. ఇవి కావాలనుకుంటే చదువుకోండి, లేదంటే జస్ట్ నేను టెట్ క్వాలిఫై అయ్యాను, ఓన్లీ డిఎస్సి వరకే ప్రిపేర్ అవుతాను అనుకుంటే దీన్ని స్కిప్ చేసినా పర్వాలేదు. సో ఇక్కడ మీరు స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి సోషల్ స్టడీస్కి సంబంధించి ఇంటర్మీడియట్ వరకు కూడా మనం ఏ విధంగా కవర్ చేస్తున్నాము అనేటువంటి షెడ్యూల్లో మీరు గమనించవచ్చు. సో ఈ విధంగా మనకు అన్ని కూడా డే వైజ్ షెడ్యూల్ అనేటువంటి ముందుగానే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ డే వైజ్ షెడ్యూల్ని దగ్గర పెట్టుకుని ఆ తర్వాత మీరు దీనికి ప్రిపేర్ అవుతూ మీరు ఎగ్జామ్స్ రాసుకునేందుకు అవకాశం మన యాప్ ద్వారా లభిస్తూ ఉంటుంది. సో ఒకసారి యాప్ యొక్క ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉంటుంది, యాప్లో ఏ విధంగా ఎగ్జామ్స్ రాయాలనేటువంటి కూడా బ్రీఫ్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. యాప్కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ డెమో వీడియో ఒకటి మనం ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది. యాప్లో ఏ విధంగా లాగిన్ అవ్వాలి దగ్గర నుంచి యాప్లో ఉన్నటువంటి పరీక్షలను ఏ విధంగా రాయాలి అనేది పూర్తి వివరంగా మనకి యాప్లో డెమో వీడియో ఉంటుంది. సో మీరు ఒకసారి యాప్ డెమో వీడియోని మన యూట్యూబ్ ఛానల్ ద్వారా చూసి దాన్ని ఫాలో అయితే సరిపోతుంది. ఇప్పుడు మాత్రం బ్రీఫ్గా నేను ఒకసారి ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ యాప్లో చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. సో యాప్ ఓపెన్ చేసినట్లయితే మనకి యాప్ యొక్క ఇంటర్ఫేస్ అనేటువంటి ఈ విధంగా ఉంటుంది. సో యాప్ ఓపెన్ అయిన తర్వాత దీని ఎన్సీ ఎగ్జామ్స్, నవచైతన్య ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి యాప్గా మనం చెప్పుకోవచ్చు. సో ఈ ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్ సెక్షన్లో మనం ఈ విధంగా ఉన్నాము. సో ఇక్కడ చూసినట్లయితే మీకు పర్చేస్డ్ ప్యాకేజెస్లో మీరు ఏదైతే ప్యాకేజ్ పర్చేస్ చేశారో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీటిలో ఏదైనా ప్యాకేజ్ కనుక మీరు పర్చేస్ చేశారు అన్నట్లయితే ఈ విధంగా పర్చేస్డ్ ప్యాకేజెస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్, సిలబస్, అలాగే గో టు ఎగ్జామ్స్ లిస్ట్ అనేటువంటిది 3 ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. గో టు ఎగ్జామ్స్ లిస్ట్లోకి వెళ్ళి మనం ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. అలాగే మీరు ఒకవేళ పేమెంట్ చేయలేదు అన్నట్లయితే, ఇప్పుడే జస్ట్ లోపలికి వెళ్తున్నారు వెబ్సైట్లోకి అన్నట్లయితే మీకు అవైలబుల్ ప్యాకేజెస్ లిస్ట్లో ఈ విధంగా చూపించడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది టార్గెట్ 30 డేస్ ప్లాన్, ఎస్జిటికి సంబంధించినటువంటి 30 డేస్ ప్లాన్. ఇక్కడ నుంచి కూడా మీరు సిలబస్ షీట్ని డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. సో మీరు పేమెంట్ చేయడానికంటే ముందే ఈ ప్యాకేజ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అలాగే ఈ ప్యాకేజ్కి సంబంధించినటువంటి షెడ్యూల్స్ ఇక్కడ ఉన్నటువంటి షెడ్యూల్ బటన్ మీద క్లిక్ చేయడం ద్వారా డౌన్లోడ్ చేసుకుని చూసేందుకు అవకాశం ఉంటుంది. సో ఇందాక నేను చూపించినటువంటి షెడ్యూల్ ఇక్కడ నుంచి కూడా మనకి డౌన్లోడ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనం ఈ సిలబస్ చూసుకుని ఇదంతా బాగుంది, ఇది మనకు ఉపయోగపడతాయి అనిపించిన తర్వాత అప్పుడు బై నౌ మీద క్లిక్ చేసి పేమెంట్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. మీరు వన్స్ పేమెంట్ ప్రక్రియను కనుక పూర్తి చేశారు అన్నట్లయితే ఈ విధంగా గో టు ఎగ్జామ్స్ లిస్ట్ అనేది కనిపిస్తుంది. నేను ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్గా చూపించడం కోసం ఒక ఫ్రీ ఆన్లైన్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ లిస్ట్ని చూపిస్తున్నాను. ఒకవేళ మీరు పే చేసినట్లయితే పే చేసినటువంటి తాలూకా గో టు ఎగ్జామ్స్ లిస్ట్ అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది. సో ఆ ఎగ్జామ్స్ లిస్ట్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఎగ్జామ్స్ లిస్ట్ లోపల ఈ విధంగా స్క్రోల్ చేసి చూసినట్లయితే మనకి ఎగ్జామ్ నేమ్, అలాగే దానికి ఎదురుగా యాక్షన్ అటెంప్ట్ అనేటువంటి ఒక బటన్ కనిపిస్తూ ఉంటుంది. సో మీకు కనిపించేటువంటి ఎగ్జామ్ ఏదైనా సరే మీరు అటెంప్ట్ చేయొచ్చు. సో ఈ రోజు ఓపెన్ చేస్తే ఎగ్జామ్స్ కనిపించవు, రేపటి నుంచి ప్రారంభం అవుతాయి. కాబట్టి రేపటి నుంచి మీకు మనం ఇందాక చెప్పుకున్నటువంటి ఎగ్జామ్స్ అన్ని కూడా ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయి. ప్రతి ఎగ్జామ్ కి ఎదురుగా అటెంప్ట్ అనేటువంటి బటన్ ఉంటుంది. జస్ట్ అటెంప్ట్ అనేటువంటి బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత అటెంప్ట్ చేసిన ఎగ్జామ్స్ కి సంబంధించినటువంటి సమగ్ర వివరాలన్నీ కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. మీరు ఈ సూచనలన్నీ చూసిన తర్వాత జస్ట్ స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళి ఆ క్రింద అడుగు భాగంలో కనిపించేటువంటి స్టార్ట్ ఎగ్జామ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా స్టార్ట్ ఎగ్జామ్ మీద క్లిక్ చేసినట్లయితే వెంటనే మీకు ఈ విధంగా క్వశ్చన్ అనేటువంటిది కనిపిస్తుంది. క్వశ్చన్ అలాగే 4 ఆప్షన్లు కనిపిస్తున్నాయి. కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనుకుంటున్నామో దాన్ని క్లిక్ చేస్తాము, సేవ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తాము.
యాక్చువల్గా మనము వర్టికల్గా చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ విధంగా కనిపిస్తూ ఉంది. సో నిలువుగా కనుక మనం చూసాము అన్నట్లయితే మీకు క్వశ్చన్ దాని కింద 4 ఆప్షన్లు ఒకేసారి స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి. సో ఇలా కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత సేవ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. సో ఇలా అన్ని ప్రశ్నలకి సమాధానాలని గుర్తించిన తర్వాత లాస్ట్లో సబ్మిట్ ఎగ్జామ్ మీద క్లిక్ చేసి ఎగ్జామ్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఎగ్జామ్ని సబ్మిట్ చేసిన వెంటనే మీకు రిజల్ట్ అనేది జనరేట్ అవుతుంది. మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది తెలియజేయడం జరుగుతుంది. దాంతోపాటుగా క్వశ్చన్స్కి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్స్ అనేది ఏంటి అనేది కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. సో ఇక్కడ గమనించినట్లయితే మీ స్కోర్ అండ్ ర్యాంక్ సెక్షన్, అలాగే సబ్జెక్ట్ వైజ్ అనాలిసిస్, అలాగే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, అలాగే స్టూడెంట్ లీడర్ బోర్డు, స్కోర్ బోర్డు, ఈ విధంగా 4 ఆప్షన్లు కనిపిస్తున్నాయి. సో ఇందులో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్లోకి వెళ్ళినట్లయితే ప్రతి ప్రశ్నకి కరెక్ట్ ఆన్సర్ ఏంటి, మీరు ఏ ఆన్సర్ పెట్టారు అనేది చూపిస్తూ ఉంటుంది అనమాట. సో మ్యాక్సిమం మనం లైన్ టు లైన్ ఇంపార్టెంట్ ఏరియాస్ అన్నిటిని కూడా కవర్ చేసుకుంటూ ఈ ప్రశ్నలు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాము. కాబట్టి మీకు డిఫరెంట్ ఏరియాల్లో నుంచి ప్రశ్నలు అడగడం జరుగుతూ ఉంటుంది. సో డిఫరెంట్ ఏరియాల్లో నుంచి ప్రశ్నలు అడుగుతున్నాం కాబట్టి మాక్సిమం డిఫరెంట్ ఏరియాలకు సంబంధించినటువంటి టాపిక్స్ అన్నిటిని కూడా మీరు రివిజన్ చేయడానికి ఏకకాలంలో అవకాశం దొరుకుతుంది అని చెప్పుకోవచ్చు. సో ఇలా ఏకకాలంలో మీరు రివిజన్ చేయడానికి దొరుకుతున్నటువంటి అవకాశాన్ని కనుక మీరు సద్వినియోగం చేసుకోగలిగినట్లయితే డెఫినెట్గా మీకు మంచి రిజల్ట్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. మరొకసారి స్పష్టంగా చెప్తున్నాను, ఈ ఎగ్జామ్స్ రాసినందువల్ల అద్భుతం జరుగుతుంది అని నేను చెప్పే ఉద్దేశం నాది కాదు. ఈ ఎగ్జామ్స్ అనేటువంటివి ఖచ్చితంగా మనకున్నటువంటి ప్రతి ఏరియాని కవర్ చేసేలాగా డిజైన్ చేశారు. కాబట్టి ఒకవేళ మీరు ఆన్సర్ పెట్టగలిగారు అంటే ఆ టాపిక్ మీద మీకు పట్టు వచ్చింది అని అర్థము. ఒకవేళ ఆన్సర్ పెట్టలేకపోయారు అంటే ఖచ్చితంగా మీరు చేయాల్సిన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఆ ఆన్సర్ పెట్టలేకపోయినటువంటి ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాను ఒకసారి మళ్ళీ రివిజన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా దాదాపుగా ప్రతి ఎగ్జామ్లోనూ డిఫరెంట్ ఏరియాస్ అన్ని కూడా మీరు రివిజన్ చేసుకుంటూ వెళ్ళగలిగినట్లయితే డెఫినెట్గా మీరు మంచి స్కోర్ని అచీవ్ చేయడానికి అవకాశం దొరుకుతుంది. సో ఉన్నది తక్కువ సమయం కాబట్టి జస్ట్ అలసత్వం వద్దు. ఏదైనా మంచి బుక్స్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా మనకి అకాడమీ పుస్తకాలు, మంచి పుస్తకాలు, అంతకు మించినటువంటి పుస్తకాలు ఏముండవు డిఎస్సికి సంబంధించి. సో అకాడమీ పుస్తకాలను దగ్గర పెట్టుకుని అకాడమీ పుస్తకాలను లైన్ టు లైన్ చదువుకోవడము, ఇలాంటివి ఏదైనా మంచి ఎగ్జామ్స్ ఏదైనా రాసుకున్నట్లయితే డెఫినెట్గా మీకు కొంచెం బెటర్ రిజల్ట్ ఈ తక్కువ టైంలో 30 రోజుల్లో మీరు సాధించాలనుకునేటువంటి దానికంటే కూడా బెటర్ రిజల్ట్ని సాధించడానికి అవకాశం దొరుకుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను. సో స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి 9640717460 అనే నెంబర్కి ఏపీ డిఎస్సి అని చెప్పి వాట్సాప్ మెసేజ్ పెట్టినట్లయితే మీకు పూర్తి వివరాలను తెలియజేయడం జరుగుతుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది అన్నట్లయితే మీరు వెబ్సైట్లోకి వెళ్ళి మీరు పేమెంట్ చేయొచ్చు, లేదా యాప్లోకి వెళ్ళి నవచైతన్య ఎగ్జామ్స్ ప్లేస్టోర్లో కనిపిస్తుంది. నవచైతన్య ఎగ్జామ్స్ ఎన్సీ ఎగ్జామ్స్ అనేటువంటి పేరుతో ఇదే లోగోతో కనిపిస్తూ ఉంటుంది. సో నవచైతన్య ఎగ్జామ్స్ అనే యాప్లోకి వెళ్ళి మీరు అక్కడ నుంచి పేమెంట్ చేసి ఎగ్జామ్స్ రాయడం స్టార్ట్ చేయొచ్చు. ఓకేనా? ఆల్ ద బెస్ట్.